ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించారు. కుక్క TV5 కుక్క. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక. నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడ పవన్ కళ్యాణ్ లాంటి దొంగలు వచ్చే కొడుకులు అసలే ఈ లోకంలో శేబార్జు పవన్ కళ్యాణ్ సిక్కులేరు నా కొడక. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించాడు. పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? నువ్వు రాజకీయకుడువా? బోకర్ కాడి నువ్వు, లోపర్ కాడి నువ్వు. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? తల పట్టుకోకలేదు. అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబేగా. మనోడు చంద్రబాబు కొడుకు కాదా? వాళ్ళ అయ్య సొమ్మిడిది కాదా? వాళ్ళ అమ్మ సొమ్మిడిది కాదా? వాళ్ళ భార్య సొమ్మిడిది కాదా? లోకేష్ బాబు తిని ఎంత తింటావయ్యా లోకేష్? పైన మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక. నువ్వు రాజకీయకుడువా? బోకర్ కాడి నువ్వు, లోపర్ కాడి నువ్వు, బోకర్ కాడి నువ్వు, లోపర్ కాడి నువ్వు. మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, తిరుగుమూతు కాదు, ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. పోసాని కృష్ణమురళి అరెస్టు గురించి వైసీపీ వాళ్ళు అతిగా స్పందిస్తున్నారు. అక్రమ అరెస్టు తొక్క తోటకూర అని. పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక ఊర కుక్క, మురుగుంట్లో పొరిలే పంది. అలాంటి పందిని అరెస్ట్ చేయడంలో తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోసాని కృష్ణమురళి మహిళలను ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు, ఎంత అసభ్యకరంగా కించపరిచాడు. పవన్ కళ్యాణ్ గారి భార్యని ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. ఇలాంటి ఊరకుక్కను అరెస్ట్ చేయకుండా ఎట్లా వదిలేస్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఎవడెవడైతే రెచ్చిపోయాడో, ఎవడెవడైతే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారు, వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేశారు, వాళ్ళ గురించి అసభ్యకరమైన కామెంట్లు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టబోతుంది. సిద్ధపడండి. ఎందుకంటే ఆనాడు మీరు పెట్టిన పోస్టులు కానీ, ఆనాడు మీరు చేసిన మార్ఫింగ్లు కానీ అన్ని స్క్రీన్ షాట్లతో సహా తీసుకొని ఫేస్బుక్కి, ట్విట్టర్కి పంపించడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే డేటా ఇస్తారో అప్పుడు మరొక్షణమే ఖచ్చితంగా మీ అందరినీ కూడా లీగల్ ఫ్రేమ్వర్క్లో తీసుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైలులో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎంత రిచ్చిపోయారా మీరు అసలుకి. ఆ రోజు కూడా చెప్తున్నాం మేము, ఇంట్లో మహిళల జోలికి వెళ్ళకండి, లేడీస్ జోలికి వెళ్ళకండి, లేడీస్ని బూతులు తిట్టకండి, లేడీస్ ఫోటోలు మార్ఫింగులు చేయకండి అని చెప్తే చిలక చెప్పినట్టు చెప్తే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయారు మీరు. ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అరాచకాలు సృష్టించారో అందరికీ తెలుసు. ప్రజలు ఏం మర్చిపోలా. ఎంతమంది ఆడవాళ్ళని జైలులో పెట్టే ప్రయత్నం చేశారు, అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు, ఎంతమందిని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎవ్వరూ మర్చిపోలా. వాళ్ళందరినీ వదిలే ప్రసక్తే లేదు. కర్మ ఎంత భయంకరంగా బూమ్రాంగ్ అవుద్దనేది జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఎంత రెచ్చిపోయారా మీరు. ఎవడి కర్మకి వాడే బాధ్యుడు. ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం పాటు లేట్ అవ్వచ్చేమో, కానీ తప్పకుండా ప్రతి ఒక్కడు ఎవడెవడైతే బూతులు మాట్లాడాడు, పిచ్చి పోస్టులు పెట్టాడు, మార్ఫింగులు చేశాడు, బూతులు కామెంట్లు పెట్టారో వాళ్ళందరికీ కూడా జైలు శిక్షలు తప్పవు. ఇలాంటి పోసాన్ లాంటి ఊర కుక్కల్ని తప్పకుండా అరెస్ట్ చేస్తాము.